హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మోహితా డిజైనర్స్ అండ్ హాబీ క్లాసెస్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏందనేది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా స్కిన్ ఎందుకు ఇంత ఆయిలీగా ఉందనేది చెప్తాను. వెన్న పట్టించుకునండి, వింటర్ స్టార్ట్ అవుతుంది కదా, సో అందుకే స్కిన్ నీట్గా ఉండడానికి వెన్న అప్లై చేశానండి. సో మీరు కూడా వెన్న పెట్టుకోండి, మంచిగా ఉంటుంది స్కిన్ అనేది. సో ఇదొకటి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. సో నేను ఆన్లైన్లో మళ్ళీ సీడ్స్, వెజిటబుల్ సీడ్స్ అనేటివి నేను ఆర్డర్ చేశానండి. ఈసారి నేను వేరే సైట్లో చేశాను అనమాట. సైట్ నేమ్ వచ్చేసి, ఇదేం ప్రమోషన్ కాదండి, ఓకేనా. ద ఆర్గానిక్ స్టోర్ అనేది దాంట్లో చేశాను అనమాట. ద అఫోర్డబుల్ ఆర్గానిక్ స్టోర్లో అండి. ఇది నేను ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చూస్తుంటాం కదా వీడియోస్, అలా చూస్తున్నప్పుడు కనపరిచింది. సో ఒకసారి ట్రై చేద్దాము ఈ సైట్లో కూడా అన్నట్లుగా వెజిటబుల్ సీడ్స్ తెప్పించుకున్నాను. వెజిటబుల్ సీడ్స్ ఎందుకు తెప్పించుకున్నాను అంటే, మనము టెర్రస్ మీద కాకుండా మనం బాల్కనీలో చేస్తున్నాం కదా ప్లాంట్స్. సో బాల్కనీలో కూడా ఒకసారి ట్రై చేద్దాము, వెజిటబుల్స్ వస్తాయేమో అనే థాట్తో నేను ఇది తెప్పించుకున్నాను. ఇదేం ప్రమోషన్ వీడియో అయితే కాదు, నేను నా ఓన్గా తెప్పించుకున్నది. సో ప్యాకింగ్ అయితే కన్నా చాలా బాగా వచ్చింది. అదే కాకోకుండా కొరియర్ కూడా త్వరగా వచ్చేసిందండి. వితిన్ ఐ థింక్ 3 డేస్లో వచ్చేసినట్లుంది నేను బుక్ చేసుకున్నాక. సో ఇది అనమాట, ఇట్లా వచ్చింది మొత్తము. నేను ఆల్రెడీ నిన్న మధ్యాహ్నం వచ్చింది, నా ఈవినింగ్ ఓపెన్ చేసి పెట్టాను. ఎలా ఉన్నాయనేది ఆత్రంగా ఉంటుంది కదా మనం బుక్ చేసినట్టువి. లాస్ట్ టైం లాగా ప్లాన్స్ వచ్చిన విధంగానే ఏమైనా వచ్చినాయేమో, ఇంకా వేరే విధంగా ఏమన్నా నీట్గా వచ్చినాయేమని చూడడానికైతే చూసానండి. ఓపెన్ అయితే ఇట్లయితే వచ్చేసింది అనమాట. వచ్చినాక మళ్ళీ దీని లోపల ఇలాగ పెట్టారనమాట. దీని లోపల మళ్ళీ ఒక కవర్ అనేది మనకు గ్రో చేయడానికి, స్టార్టింగ్లో మనం గ్రో చేసుకోవడానికి ఒకటి ప్లాస్టిక్ పాలిథిన్ టైప్ది ఒకటి ఇచ్చారండి. ఒక బ్యాగ్ లాగా ఇచ్చారు, చిన్నది పౌచ్. ఇవి ప్లాంట్స్ మనం నారట్లా వేసుకోనికి అనుకుంటున్నాను, ఐ థింక్ వాళ్ళు ఇచ్చినది. దీంతో పాటు ఒకటి ప్లాంట్ గ్రోత్ది ఒకటి శాంపిల్ అనేది మనకి ఇచ్చారు. ఐ థింక్ ఇది కనపడకపోవచ్చు, చాలా చిన్నగా ఉన్నాయి లెటర్స్. దీనిపైననే మనకు ఒక స్కానర్ది ఇచ్చారండి. దీని మీద స్కాన్ చేస్తే కనుక మనకు ఇది ఎలా యూజ్ చేయాలనేది ఉంటుంది అనుకుంటున్నా. మేబీ నేనైతే ఇంకా చూడలేదు, ఊరికే ఓపెన్ చేసినాను అంతే. ఇదైతే ఓపెన్ చేయలేదు, ఏందనేది చదివినాను అంతే. ఇంకొకటి దీంట్లో ఏంటంటే, మనము ఈ ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ గురించి రాస్తే కానీ మనకు 50 రూపీస్ అనేది ఆఫ్ అని కూడా రాసి ఉన్నారండి ఇక్కడ. ఐ థింక్ నెక్స్ట్ ఆర్డర్లో ఏమన్నా మనకి ఇది ఆఫ్లో మనము అక్కడ రాస్తే కనుక మనము ఎలా ఉన్నాయి ఏంటి అనేది, దీని రివ్యూ అనేది మనకు 50 రూపీస్ ఆఫ్ వచ్చేటట్లు ఉంది. సో ఇది కూడా ఒకసారి నేను ట్రై చేయాలి. సో నేనైతే కనుక దగ్గర చాలానే తెప్పించుకున్నాను. ఐ థింక్ ఇవి నాకు షిప్పింగ్ అయితే ఫ్రీగానే ఇచ్చారు. 248 దగ్గర 250 రూపీస్ చేశాను అనమాట సీడ్స్కి. చేస్తే కనుక నాకు ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చింది. నేనేం గెస్ చేయలేదు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందని. షిప్పింగ్ ఛార్జెస్ ఏమైనా ఉంటాయేమో అనుకున్నాను, కానీ ఏం లేదండి, చాలా బాగుంది. నేను ఓపెన్ కూడా చేశాను. సీడ్స్ చాలా హెల్తీగానే ఉన్నాయి చూడనీకైతే కనుక. చూడండి ఎన్ని రకాలు తెప్పించుకున్నాను. సో ఒక్కొక్కటి మీకు నేను చూపిస్తాను. దీనిల మీదనే మనకు మళ్ళీ స్కానరు ఉందండి. ఈ స్కాన్ చేస్తే కనుక మనకు ఇది ఎలాగ యూజ్ చేయాలనేది మేబీ దీంట్లో ప్రాసెస్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇవి వచ్చేసి బీన్స్ సీడ్స్ బీన్స్ ఇవన్నమాట. బీన్స్ వచ్చేసి 10 ఏమో ఇచ్చారండి. అక్కడ మనకు కౌంట్ కూడా ఉంటుంది, మనం ఎన్ని సీడ్స్ ఇస్తారు మనకు ఇవి బుక్ చేసుకుంటే అనేది ఈ సైట్లో. సో 10 సీడ్స్ ఇచ్చారు దీంట్లో, బీన్స్ సీడ్స్. ఇది స్టాప్లర్ వేసి ఉంది, నేను అవన్నీ తీసాను అనమాట. ప్యాకింగ్ అయితే నీట్గా ఉంది. ఇదే కాకోకుండా వీళ్ళు ఏం చేశారంటే, ఎప్పుడు వీటిని కలెక్ట్ చేసినారనేది కూడా ఐ థింక్ మేబీ డేట్ కూడా వేసినట్లున్నారు, మెన్షన్ చేసినట్లున్నారు. కానీ ప్యాకింగ్ అయితే చాలా బాగుందండి. ఇది సైట్లో ఇది నేను కూడా కొత్తగానే ఆర్డర్ చేసుకున్నాను.
ఇవి వచ్చేసి పాలకూర అండి. పాలకూర ఉన్నాయి బట్ కానీ వీళ్ళ సైడ్లో కూడా ఒకటి బుక్ చేసుకున్నాను అనమాట. ప్యాకింగ్ అయితే చాలా నీట్గా ఉంది. సీడ్స్ కూడా చూడనీకి అయితే కానీ హెల్తీగా ఉన్నాయండి. వీటిని మనము ప్లాంటింగ్ చేసుకుంటే ఎలా ఉంటుంది చూడాలి మరి. ఉండడం అయితే బాగానే ఉంది. ఇవి వచ్చేసి రిచ్ గార్డ్ సీడ్స్. రిచ్ గార్డ్ సీడ్స్ అంటే బీరకాయ అండి. మనం చిన్న బీరకాయ అనుకుంటా ఇది. నాటి 5 ఇచ్చారు. ఇంకా ఇవే కాదు, చాలా ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. బట్ కానీ నేను కొద్దిగా స్టార్టింగ్ కదా కొన్ని రకాలు తెప్పించుకున్నాను అనమాట. టిండా సీడ్స్ అంటండి ఇవి. ఓకే, టిండా సీడ్స్ అంటే నాకు కూడా తెలియదు, నేను కూడా గూగుల్లో సెర్చ్ చేయాలి. ఓకేనా. క్లస్టర్ బీన్స్ 3 ఇచ్చారు. క్లస్టర్ బీన్స్ అంటే ఐ థింక్ ఇవి మట్టికాయలు అంటారు మా సైడ్. రాయలసీమ సైడ్ అయితే కన్నా మట్టికాయలు అంటే, ఇక్కడ అయితే కన్నా ఏమంటారు గోర్చి కూడా సంథింగ్ ఏదో అంటారండి తెలంగాణ సైడ్. ఇవి వచ్చేసి జుకినీ సీడ్స్. జుకినీ సీడ్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇవి ఇంత ఇట్లా ఉంటాయని. చాలా పెద్దగా ఉన్నాయి కదా, చిన్నగా ఉంటాయి అనుకున్నా. ఎందుకంటే దోసకాయలో మనం అట్లా చిన్న సీడ్సే చూస్తాం కదా, పెద్ద సీడ్స్ చూడండి. సో ఇవి వచ్చేసి బ్రింజాల్ సీడ్స్. ఇవి స్మాల్ బ్రింజాల్ అనమాట, నార్మల్వి. ఓకేనా. నాకు ప్యాకింగ్ అయితే చాలా బాగుంది, బాగా నచ్చింది అనమాట. దీంతో వాళ్ళు గ్రో బ్యాగ్ కూడా ఇచ్చారు. ఇవి వచ్చేసి కర్రీ ప్లాంట్. నా దగ్గర కర్రీ ప్లాంట్ ఉంది కానీ అది ఎందుకో అండి ఇప్పుడు దగ్గర 2 years అవుతుంది కానీ అది పెరగదు. అది అట్లనే ఉంటుంది, చిన్న స్మెల్ అయితే బాగుంటుంది కానీ ఇంకా అది నాకు నచ్చలేదు, అందుకే తీసేసినాను. అందుకే మళ్ళీ తెప్పించుకున్నాను. చూద్దాము ఈసారి. ఏదైనా గ్రోత్ ఉంటే మనకు పెట్టుకోవాలనిపిస్తుంది కదా, ఏదైనా అంతే కదా. సో ఇవి కర్రీ లీవ్స్, కరివేపాకు. ఇవి వచ్చేసి బాటిల్ గార్డు సొరకాయ ఏదనమాట. సొరకాయ కూడా మంచిగా వేద్దాము అన్నట్లుగా. ఇవన్నిటివి ఏంటంటే మనకు తొందరగా వస్తాయి కదా, చూద్దాము. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, ఇవి చూసాక చెప్తాను. ఇది వచ్చేసి స్నేక్ గార్డ్ అంటే పొట్లకాయ అనమాట. సో ఇవి 5 ఇచ్చారు. పొట్లకాయ కూడా తొందరగానే వచ్చేస్తుంది. తొందరగా వచ్చేటివే ఆర్డర్ చేసుకున్నాను, అంటే మనము గ్రోయింగ్ పీరియడ్ అనేది తక్కువ ఉంటుంది, ఇవి తొందరగా వచ్చేస్తాయి అన్నమాట. క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తాయి కదా అన్నట్లుగా చూసాను. చిల్లీ సీడ్స్ ఇవి, మిరపకాయ ఇవి. మళ్ళీ పెట్టుకుందాం అంటే కన్నా మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి ఒక దాంట్లో ఒకటి పెట్టేస్తాం మనం, మళ్ళీ ఒక ఫీలింగ్. ఇవి వచ్చేసి లాంగ్ బ్రింజాల్ సీడ్స్, అది పొడుగుగా ఉండే వంకాయలు అండి ఇవి. క్వాంటిటీ అయితే కొద్దిగానే ఇచ్చారు కానీ చూస్తే కానీ హెల్తీగా అనిపిస్తున్నాయి. ఇవైతే చూడాలి మరి, ఇది అనదర్ సైడ్ కదా. ఇవి వచ్చేసి చెర్రీ టమాటో సీడ్స్, చాలా చిన్నగా ఉన్నాయి. ఇవి కనపడని కూడా కనపడకపోవచ్చు మీకు, మేబీ. చూద్దాం, ట్రై చేద్దాం. ఇవన్నీ తొట్లలో నాటుకునేట్టు అన్నట్లుగా తెప్పించుకున్నాను. ఇవి వచ్చేసి బిట్టర్ గార్డు, కాకరకాయ ఇత్తనాలు. సో ఇంతండి నేను తెప్పించుకున్నవి. నాకైతే కన్నా ఇవి 248 ఎంతనో పడ్డాయి అనమాట, దగ్గర 250 అనుకోండి. సో ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చారు. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ ఫ్రీ షిప్పింగ్ బికాజ్ ఆఫ్ చిన్న దాంట్లకు మనము మళ్ళీ మనీ వేస్ట్ చేయాలంటే షిప్పింగ్కు దీనికంటే కానీ కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. సో ఇదైతే కన్నా నాకు మంచిగా అనిపించింది. చూద్దాము ఇవి వేసినాక ఎలా ఉంటాయి ఏందనేది నేను చూసి మీకు కూడా చూపిస్తాను కదా, చూపిస్తాను. ఇలా ఇంకొకటి నేను కొన్ని సీడ్స్ వేసాను, లాస్ట్ టైం కూడా తెప్పించుకున్నాను. ప్లాంట్స్తో పాటు కొన్ని సీడ్స్ తెప్పించుకున్నాను ఆకుకూరలు. అవి అయితే ప్లాన్ చేశాను, అవి చిన్న మొలకలు వచ్చాయి. అవి కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు. సో చూడండి, మొలకలు అయితే వచ్చేసినాయి. దీంట్లో ఏం వేసాను అంటే తోటకూర వేసాను, రెడ్ది గ్రీన్ అనే వెరైటీ రకాల తోటకూర అనేది వేసాను. ఇది పై పెరుగుతుంది కానీ తెలియదు మనము. ఇవి వచ్చేసి మెంతికూర, కొత్తిమీర వేసాను. ఈ చుట్టూరు మెంతికూర వేసాను, మధ్యలో కొత్తిమీర వేసాను అనమాట. సో అవి కూడా వస్తున్నాయి. ఇవి వచ్చేసి గోంగూర వేసాను.
సో చూసారు కదా ఫ్రెండ్స్, ఆ సీడ్స్ అయితే కనుక బాగానే మొలకెత్తినాయి అనమాట. కొద్దిగా పెద్దగా అయితే చూడాలి మరి. సో ఈరోజు ఇదే వీడియో ఇదే అండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు కానీ నా వీడియో కానీ నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే లైక్ని బట్టే నా వీడియో అందరికి చేయడానికి మంచిగా ఉంటుంది అన్నమాట. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.